వారు మాట్లాడి ఆదేశించిన మనుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికవేత్తల అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు. 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు 15 సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక పక్క కార్యక్రమం అయితే, మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొక 2-3 మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తా ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు. 2014 కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ 2 వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్మగూడెం